టంటడా! ఏం చేస్తున్నాను గైస్? బాగున్నారు? ప్రతి ఒక్కరు బాగుంటారు ఈరోజు, ఎందుకంటే ఈరోజు 31st నైట్ కాబట్టి. అందరికి తెలిసిందే, స్కూల్లో కేక్స్ కోసారు, కాలేజ్లో కేక్స్ కోసారు. ఇప్పుడు కొంతమంది ఇంట్లో కూడా కేక్స్ కోస్తారు. వ్యాన్స్లో కూడా కేక్ కోస్తారు. సో మా వ్యాన్లో కేక్ కోసారు, అమరూరులో కేక్ కోసారు, మధ్య వెంకటగిరి. అమరూరులో కేక్ కోస్తే అక్కడ వరకు వెళ్ళాలి, మన మమ్మీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అందుకని నేను వెళ్ళాలి. స్కూల్లో ఇచ్చారు రోల్ కేకు, సమోసా, మాజా, పోసుకొచ్చి క్యాంపా, మాజా, మా కింద పిస్తా కేక్ కోసం. టీచర్స్కి అయితే ఇంత పెద్ద కేక్ ఇచ్చారు చూడండి, ఇంత పెద్ద కేక్. ఎప్పుడు బాబీస్ అలానే ఇస్తాడు. సో ఇవన్నీ పక్కన పెట్టింది, అంటే బిసైడ్ అంటే పక్కన, ఇవన్నీ పక్కన పెడితే రేపు న్యూ ఇయర్. ఈరోజు ఎలా అయినా కొంతమంది మేలుకొని మరీ టైం మారేది మొత్తం చూస్తారు. మా మమ్మీ ఎలానో చూడనివ్వదు, పనుకొని పెట్టేస్తుంది. ఇంకా రేపైనా చూసుకోవాలి అది మారిందో లేదో. సో ఇవన్నీ పక్కన పెడితే, మీ ఇంటి దగ్గర గొబ్బెమ్మలు చేస్తారో లేదో కానీ మా ఇంటి దగ్గర ప్రతిరోజు చేస్తారు. మా ఇంటి దగ్గర గొబ్బెమ్మ చూసి అక్కడ కట్టారు, అంటే మేము వ్యాన్ దగ్గర నిలబడుకుంటాము, అక్కడ కూడా వాళ్ళం వాళ్ళు వీళ్ళందరూ మా గొబ్బెమ్మ దగ్గరికి వస్తారు. కానీ ఇప్పుడు అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే రేపు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నేను ఇప్పుడు పోయి హోమ్వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసేసాను. ఒక బాబుకి ఇస్తే అది రాయాలి నేను, మా క్లాస్ వాడు. తర్వాత నేను ఒక కొత్త రీల్ ట్రెండ్ అవుతా ఉంటే చేశాను, ఇలా పెట్టుకొని ఇలా చేసేది. అది ఈరోజు బండిలో బాగలేను, మీకు కూడా బాగుండదు కదా అని ఇలానే ఆఫ్ చేసేసాను. నేను ఆఫ్ చేసేసి ఈరోజు రేపు వేసుకున్న డ్రెస్ కదా, ఇలా పెట్టుకొని బాగుంది, చేయి కూడా బాగుంది, మీది కూడా బాగుంటుందేమో అని అది కూడా ఇలా అని ఆఫ్ చేసేస్తాను. ఓకేనా? అని ఆఫ్ చేసేస్తాను. సో ఎప్పుడైతే నేను కోన్ పెట్టుకున్నాను దాంట్లో క్లియర్గా చూపిస్తాను రేపు కూడా. ఇది ఇలా అన్నప్పుడు ఇది బాగా కనిపించలేదు, సో ఇది చూపిస్తున్నాను. ఓకే బై గైస్, బాయ్. మా అక్క వచ్చేసింది.